కొత్త విద్యుత్ విధానం అట. నిపుణుల సలహాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం. ఇతర రాష్ట్రాలను విద్యుత్ విధానంలో అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో కరెంటు కొనుగోలు ఒప్పందాలను వెలికి తీయండి. ఆ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి తీరాల్సిందే. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి. తక్కువ ధరకు దొరికే చోటున విద్యుత్ కొనండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం అంటూ ఒకరిని చూస్తాం. రాష్ట్రంలో ఇప్పటిదాకా సరైన విద్యుత్ పాలసీని రూపొందించకపోవడంతో పలు రకాల ఇబ్బందులు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీటిని నివారించేందుకు సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. విద్యుత్ రంగ నిపుణులు సలహాలు తీసుకోవడంతో పాటు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి కొత్త విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామన్నారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్ విధానాలు అధ్యయనం చేయాలని, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసుకొని నివేదికలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ శ్రీధర్ బాబుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సంస్థల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో పాటు విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేపట్టాలన్నారు. కరెంటు కొనుగోళ్ల లెక్కలు తేల్చనట. సో కరెంటు కొనుగోలుకు సంబంధించిన లెక్కలు తేలితే కనుక కేసీఆర్ మరొక భారీ అవినీతి కూడా బయటపడేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కేవలం మ్యానిపులేషన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిన తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల విషయంలో ఈరోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కేవలం తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది తప్ప ఒక దీర్ఘకాలిక సొల్యూషన్ అనేది కేసీఆర్ తీసుకురాకపోయాడు. సో కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసాలు చాలా ఉన్నాయి వాస్తవంగా. దానిలో ఇదొకటి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా డిస్కంలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందాలు, వాటిలోని అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధిక ధరకు కరెంటు కొనుగోలు వల్ల విద్యుత్ సంస్థలకు కలిగిన నష్టాలను వెలికి తీయాలన్నారు. ఛత్తీస్గఢ్తో పాటు పవర్ గ్రిడ్తో జరిగిన ఒప్పందాలు, స్వల్ప మధ్యకాలిక కరెంటు కొనుగోలుతో జరిగిన నష్టం, ఒక్కో యూనిట్ ఎంత ధరకు కొన్నారు, అప్పట్లో మార్కెట్లో ఎంత ధరకు కరెంటు అందుబాటులో ఉండే అనేటువంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టి దానిపై సమీక్షలు చేస్తూ అవన్నీ కూడా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా.